హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మీకు మొలకెత్తే విత్తనాలతో దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను ఇవన్నీ నానబెట్టుకుంటున్నాను. హెల్దీ కూడా, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఫస్ట్ పెసలు నానబోసుకుంటున్నాను. ఏమేమి కావాలంటే ఈ ప్రోటీన్ దోశకైతే ఇదిగోండి పెసలు, అలాగే ఇదిగోండి రాజ్మా, అలాగే బొబ్బర్లు, అలాగే అలసందలు, వీటితో పాటు వేరుశనగులు కూడా నానబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకరోజు ముందు నానబెట్టుకోవాలి. అంటే నైట్ 8 o'clockకి నానబెట్టామంటే మార్నింగ్ 8 o'clock వరకు నానాలి. అంటే 14 hours లేకపోతే 15 hours నానాలి. నానిన తర్వాత అప్పుడు మనం ఆ వాటర్లో ఇంచి కడిగేసేసి ఒక చక్కటి కాటన్ క్లాత్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి. ఫస్ట్ నేను పెసలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇప్పుడు కొత్తగా చేస్తున్నాను. అలసందలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బీన్స్, రాజ్మా, ఇవన్నీ మొలకలు వచ్చేవి ఫ్రెండ్స్. అలాగే శనగలు, బ్లాక్ శనగలైనా పర్లేదు, వైట్ శనగలైనా పర్లేదు. ఇవన్నీ ఇవాళ నైట్ నేను 8 o'clock నానబెడుతున్నాను ఫ్రెండ్స్. అంటే వెంటనే ఇవి మొలకలు రావు కదా, 1-2 days అయితే మొలకలు వస్తాయి. నేను ముందు రోజు నానబెట్టాను కదా, 8 o'clock నానబెట్టాను. రేపు మార్నింగ్ 8 o'clockకి, 8 లేకపోతే 9 o'clockకి చూస్తాను ఫ్రెండ్స్. అప్పటికి నానిపోయి ఉంటాయి కదా, అప్పుడు వాటర్ వంపేసుకుంటాను. వంపేసేసుకుని ఒక కాటన్ క్లాత్లో పెట్టుకుని కొంచెం వాటర్ జల్లుతూ ఉంటే అవే మొలకలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఒక రోజుకే. ఇంకా బాగా మొలకలు రావాలంటే 2 days అయితే క్లాత్లో పెట్టేసి ఉంచితే మీకు బాగా ఒక 2 inches వరకు మొలకలు వస్తాయి. అప్పుడైనా బాగానే ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో మొలకలు. 14 గంటలు నానబెట్టుకున్నాను కదా, నానిపోయింది చక్కగా. మొలకలు రాలేదు కదా, ఇప్పుడు మొలకలు వచ్చడానికి ఇదిగోండి మంచి కాటన్ క్లాత్ తీసుకుని దాంట్లో వేసేసుకోండి, వాటర్ ఏం లేకుండా. ఇవి తెల్లారికల్లా మొలకలు వచ్చేస్తాయి మనకి. అప్పుడు మనం దోశ బ్యాటర్ని తయారు చేసుకుందాం. మనం ఇవన్నీ చక్కగా మొలకలు వచ్చేస్తాయి. మనం కొంచెం వేసాము, చాలా పెద్దగా అయిపోయాయి. ఇవి మొత్తం వాటర్ లేకుండా కాటన్ క్లాత్లో వేసేసుకుంటున్నాను కదా, వేసేసుకుని గట్టిగా ముడి వేసేసుకోండి. వాటర్ లేకుండా కిందకు వచ్చేస్తాయండి ఫ్రెండ్స్. వాటర్ ఏమైనా ఉన్నా అని కాటన్ క్లాత్లో ఇలా క్లాత్లో వేసుకున్నాం కదా, ఈ క్లాత్లో నుంచి మొత్తం ముడి వేసేసుకోవాలి, గాలి వెళ్ళకుండా. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ముడి వేసేసుకున్నాము. ఇవన్నీ వాటర్ ఏమి లేకుండా ముడి వేసేసుకోవాలి. తర్వాత మనం ఇవన్నీ ఇంత గట్టిగా ముడి వేసేసుకున్నాను చూసారా, వాటర్ ఏమి లేకుండా గట్టిగా ముడి వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టి ఇవి ఒక పక్కన పెట్టేసుకుందాం. మనం ఇలా పెట్టి ఒక పక్కన పెట్టేసుకుని కొంచెం వాటర్ జల్లుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మొలకలు వచ్చేస్తాయి, మనకు ఒక రోజుకే వచ్చేస్తాయి. ఇలా పక్కన పెట్టేసుకుందాం, తర్వాత రోజు చూద్దాం మనం మళ్ళీ. ఇదిగోండి ఫ్రెండ్స్, 3వ రోజుకి చక్కగా మొలకలు వచ్చాయి. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లోకి మనం ఈ మొలకలు వచ్చినవన్నీ వేసేసుకుందాం. చక్కగా అన్నీ వచ్చేసినాయి కదా మొలకలు. దీంట్లోకి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి మిక్సీ పట్టేసుకుందాం పలుచగా. దోశ బ్యాటర్ లాగా పలుచగా పట్టేసుకుందాం ఫ్రెండ్స్. అందులో రవ్వ ఉంటే ఒక చిన్న టీ గ్లాస్ రవ్వని కడిగి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అది వేసామంటే మనకి క్రిస్పీగా వస్తాయి చక్కగా దోశలు. ఇదిగోండి, ఇంత తిక్కుగా అయితే వడలు వేసుకోవాలి. వడలు కూడా వేసి చూపిస్తాను మీకు. దీంట్లో 2 types ఉంటాయి. ఇదిగోండి, నేను వడపిండి పట్టుకున్నాను కదా ఇందాకడ. కావాల్సినవి ఇదిగోండి వడపిండి, అలాగే ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర. మనం ఇందాకడ వడపిండిలో అన్నీ వేసేసుకున్నాము. పట్టేటప్పుడే పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసేసాను కదా, అందుకే నేను ఇప్పుడు ఏం వేసుకోవట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చి, ఉల్లిపాయను, ఇదిగోండి కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకుందాం పిండి. ఇదిగోండి రుచి సరిపడంతా ఉప్పు వేసుకున్నాం, ఎక్కువ వేసుకోవాల్సిన లేదు. వేసుకుని చక్కగా కలుపుకోండి ఫ్రెండ్స్ పిండి. అంతలో మనం పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె వేసుకుని ఎక్కువ వేసుకోవాల్సిన లేదు, నార్మల్గా వేసుకోండి. స్పైసీ కావాలంటే పైపైన కొంచెం
పచ్చిమిర్చి ముక్కలను జీలకర్ర మళ్ళీ వేసుకోండి, అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఇలా వండ చేసుకుని చక్కగా, ఇంకా చిన్నది కావాలంటే కొంచెం తగ్గించుకోండి. ఇదిగోండి ఇలా చేసుకుని మనం మామూలుగా నూనె బాయిల్ అయిపోయింది మనకి బాగా. నూనెలో వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇవన్నీ చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వేసిన వెంటనే తిప్పకండి, కొంచెంసేపు వేగిన తర్వాత మాత్రమే తిప్పండి, లేకపోతే విరిగిపోతుంది. దీంట్లోకి ఇంకా కావాలంటే మీకు రాగి పిండి కానీ జొన్న పిండి కానీ వేసుకోండి. బియ్య పిండి కన్నా అవి వేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది ఫుడ్. బియ్య పిండి మామూలుగా ఎప్పుడు వేసుకుంటాం కదా మనం, ఇప్పుడు నేను బియ్య పిండి కానీ ఏమీ వేయలేదు. మీకు కావాలంటే రాగి పిండి జొన్న పిండి వేసుకోండి. విడిపోకుండా చక్కగా అతుక్కుని వస్తాయి. కావాలంటే సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు లైట్గా. నేను వేయను, నాకు అలవాటు లేదు, అందుకే వేయలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వేగిపోయింది. చూసారా చక్కగా వేగిపోయింది. స్లో మీడియంలో పెట్టుకుని వేయించుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోద్ది, లోపల వేగదు. ఎంత చక్కగా వేగిపోతుందో చూసారా మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వేగిపోయింది రెండు వైపులా. మనం తీసేసి వేరే ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. స్లో మీడియంలోనే పెట్టుకుంటేనే తొందరగా బాగా క్రిస్పీగాను చాలా టేస్టీగా వస్తుంది. నాకు ఇదిగోండి రౌండ్గా రాలేదు, ఏమనుకోవద్దు, మీకు వచ్చినట్టు వేసుకున్నాను, నాకు వచ్చినట్టు. తీసేసి వేరే ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి ఇది కూడా వేగిపోయింది, తీసేసుకుందాం మనం. బాగా యాగకుండా ఇలాగా నార్మల్గా తీసేసుకుంటే కలరు మళ్ళీ తీసిన వెంటనే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది, కాబట్టి మనకి ఈ కలర్లో తీసేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారు చేసేసుకున్నాను మొలకలు ఎత్తిన వడలు కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.